ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు. ఇకపై లిక్కర్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలనంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు. ఇది నిజంగా అన్నిటికన్నా హైలైట్. ఎందుకో తెలుసా? లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులు కాదా? ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్ గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలు, మనుషులు, నాయకులు, వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా? మరి ఇలాంటి వాళ్ళకే చంద్రబాబు నాయుడు బాధ్యత ఇస్తా ఉన్నాడు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అంటే దొంగకు తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా అని అడుగు. అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో 40% బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు, మరో 40% ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెడుతున్నారు, పెగ్గుల్లో పోస్తున్నారు. ఎంఆర్పీ రేటు గాలికి ఎగిరిపోయింది. సరే ఎంఆర్పీ కదా దేవుడు ఎరుగు. ఇదైతే ఇంకా ప్రాణాలకు హాని కలిగించే లిక్కర్ ని కూడా లేబుల్ వేసి అమ్ముతున్నారు. ఏం తాగుతున్నారో 3వ రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్ లో ఏం పడుతుందో కూడా తెలియదు. 2వ పెగ్గు 3వ పెగ్గుకు 1వ పెగ్గుకు తేడా కనిపిస్తుందేమో, 3వ పెగ్గు 4వ పెగ్గు వచ్చేసరికి తేడా కనపడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తాగే అలవాట్లకి నేను అనుకుంటున్నాను.